హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు, క్రీస్తు చేత ఆశీర్వదించబడిన వారు, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందుతున్నవారు, ఇప్పటికే దేవుడు నాకు మేలు చేశాడు అని సాక్ష్యాలు చెప్పేవారు నేర్చుకోవలసిన పాఠాలు ఏంటంటే, మేలులోనే కాదు కీడులో కూడా, సంతోషంలోనే కాదు దుఃఖంలో కూడా, అన్నీ బాగున్నప్పుడే కాదు ఏమీ లేనప్పుడు కూడా యేసునందు ఆనందించటం. క్రైస్తవత్వం యొక్క సారమే అది. యేసుక్రీస్తును నమ్ముకుంటే శ్రమలు నీకు ఉండవు అని ఎవరన్నా చెబితే అది నిజమా ఒట్టిదా? యేసుక్రీస్తును నమ్ముకున్న వారికి ఎక్కువ శ్రమలు వస్తాయా, నమ్ముకొనని వారికి ఎక్కువ శ్రమలు వస్తాయా? ఎవరికండి? ఎందుకు? నమ్ముకోని వాళ్ళకి శ్రమలు వస్తే దెబ్బకు దెబ్బ, మాటకు మాట, కక్ష తీర్చుకుంటారు, పగ సాధిస్తారు, తిట్టేవాళ్ళని తిడతారు, కొట్టేవాళ్ళని కొడతారు, అంటే మళ్ళీ తిరిగి అంటారు. కాబట్టి వాళ్ళు ఎలాగోలాగా తట్టుకొని పోతుంటారు. కానీ ప్రభువుని ఎరిగిన వాళ్ళు తిట్టిన వాళ్ళని తిట్టకూడదు, కొట్టిన వాళ్ళని కొట్టకూడదు, అవమానపరిచిన వాళ్ళని అవమానపరచకూడదు, ద్వేషించిన వారిని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని నామం నిమిత్తం వచ్చే అవమానాన్ని, సిగ్గును భరించుకోవాలి. నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు కూర్చుండి ఏడవండి. కాదు కదా? మరి ఎందుకు ఏడుస్తున్నారు కొంతమంది? నన్నే అంటున్నారు ఏంటండి? మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. నేను ఉద్యోగ సభలు జరిపిస్తున్నప్పుడు కొన్ని వేల మంది వస్తారండి, కొన్ని వందల మందికి 700, 800, 900, 1000 మందికి కూడా నేను ప్రయత్నం చేస్తుంటాను. ఒకసారి లెక్క పెడతారు మన బ్రదర్స్. 800 మంది 1000 మందికి ప్రార్థన చేశాక నా గోప గుయ్యమంటుంది అనమాట. అందరు చెప్పే బాధలన్నీ ఇని అంతేకాదు, నేను మైక్ పెట్టుకుంటాను, అవన్నీ రికార్డ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం. ఇంతమంది చెప్పిన దాంట్లో ప్రభా ఒక్కళ్ళన్నా నాకు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, నేను చక్కగా ఉన్నానని చెప్పరేంటయ్యా? వచ్చేవాళ్ళందరూ కడుపు నొప్పి, కాలు నొప్పి, క్యాన్సర్, ఇది ఎయిడ్స్ రోగం, క్యాన్సర్ రోగం, తాగుబోతు, మా నాన్న కోసం ప్రార్థన చేయండి, మా భర్త కోసం ప్రార్థన చేయండి, మా ఆస్తులు పోయినాయి, మేము అప్పులు మునిగిపోయాం, అన్ని కష్టాలు చెప్తారేంటయ్యా? వచ్చిన వాళ్ళందరికీ కష్టాలేనా అని ఓ రోజు దేవుడి దగ్గర అడిగితే, కష్టాలు లేకపోతే నీ దగ్గర ఎందుకు వస్తారని అడిగాడు దేవుడు. కష్టాలు లేకపోతే మీటింగ్కి ఎందుకు వస్తారు? అసలు వాళ్ళు మీటింగ్కి రారు కదా. ఏమండి, ఈరోజు నా దేవుడి మేలులు అనుభవించిన మనం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభువును పట్టుకుంటున్నాం. కష్టాలు దేవుడు పంపిస్తాడు, విశ్వాసులకు కూడా కష్టాలను అనుమతిస్తాడు. ఎందుకంటే కష్టాలలో, శ్రమలలో మనకి ఓర్పు వస్తుందంట. ఏమొస్తుందండి? ఈ లోకంలో ఓర్పు లేదు ఇప్పుడు అసలు మనుషులకి. పూర్వం అన్నం ఉడకాలంటే అమ్మ ఆకలేస్తుందంటే మా అమ్మ అనేది ఉండరా అన్నం కొత్తలాడుతుంది అనేది. అంటే కొత్తలాడిన తర్వాత మళ్ళీ వార్చాక, మళ్ళీ వారిన తర్వాత 15 నిమిషాలు 20 నిమిషాలు అయ్యాక కానీ అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడేముంది, కుక్కర్లో కుయ్యమంటది. ఆ కుయ్యమనేలో కానీ అంతలోకి కత్తి తీసుకొని దాన్ని గెలుగుతూ ఉంటారు. తొందరగా నాలేదు, కూత కూసేయాలని. ఓర్పు లేదు మనుషుడికి, అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు ఉరుకులు పరుగులతో ఉండడండి, కంగారుగా ఉండడు. కంగారు పడటం వలన, తొందరపడటం వలన, తొందరపాటు నిర్ణయాల వలన, తొందరపాటు మాటల వలన అనేక నష్టాలు కొని తెచ్చుకుంటాం. అందుకే దేవుని బిడ్డలు దేవుని సమయంలో సమస్తము చక్కగా చేసే దేవుడు నాకున్నాడని నమ్మినవాడు తన జీవితంలో కంగారు పడడు. ద్రాక్షరసం అయిపోయింది విందులో, అయ్యో ఎలా గొడవ చేస్తారు విందుకు వచ్చిన వాళ్ళు అని కంగారు పడిపోయింది. మరియమ్మ వచ్చి యేసు ప్రభువు చెప్పింది, ప్రభు ఏమన్నాడు, నా సమయం ఇంకా, నా టైంలో నేను సమస్తం చేస్తాను. సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? కరెక్ట్గా ద్రాక్షరసం అందరికీ అందునట్లుగా. అదే ప్రభువా యేసు ప్రభు, మన ప్రభు వేరే ప్రభువా? సరిగ్గా చెప్పటం లేదు. అదంతా ఆ రోజుల్లో అండి, ఈ రోజుల్లో కాదా? ఆ రోజుల్లో వేరేలాగా ఉన్నాడు దేవుడు, ఈ రోజుల్లో వేరేలా. ఆయన నిన్న నేడు నిరంతరము మారనివాడిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుందని వాక్యం చెప్తుంది. మనకు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దండి. ఈ శ్రమలో దేవుడు ఏ పాఠం నేర్పిస్తాడు,
ఈ కొరతలో దేవుడు ఏ అద్భుతం చేస్తాడు? నేను బైబిల్లో చదివి చూసినప్పుడు అండి, దేవుడు అద్భుతాలు చేసినప్పుడు కొరతలు లేని చోట, సమస్య లేని చోట అద్భుతాలు జరగలేదండి. ఎక్కడెక్కడ సమస్యలు వచ్చాయో అక్కడ దేవుడు అద్భుతాలు జరిగించాడు. మన జీవితాల్లో అద్భుతాలు కావాలంటే కొరతలు, శ్రమలు ఉండనివ్వాలి. అవి వచ్చినప్పుడు దాంట్లో నుంచి మనల్ని మెరుగైన వారిగా చేస్తాడు. ప్రార్థన. శ్రమలలో నీకు దగ్గరగా వచ్చి ఓర్పు కలిగి నీవు శోధనలో ప్రవేశించకుండా ప్రతి శోధనను జయించి గుణశీలతలు కలిగిన వారిగా, నిరీక్షణ కలిగిన వారుగా సిద్ధపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. పరిశుద్ధుడా, నీ ప్రేమ కలిగిన హస్తమును చాపి ఇక్కడ నిలబడిన వారి యొక్క ప్రతి బాధను, ప్రతి శ్రమను, ప్రతి వేదనను నీవు మేలుగా మార్చిన ఆయన స్వస్థపరిచి నీకు సాక్షులుగా చేసుకో తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన పాప బంధకములను విడుదల చేయించున్నాము. ఇప్పటికే వారికి ఇచ్చిన వరాలను సాతాను చేతుల్లో పెట్టి నష్టపోతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నేను నా దేవుని సొత్తు అని నీ పాదాల చెంతకు చేరిన ప్రతి ఒక్కరిని నీవు లేవనెత్తి నీ సాక్షులుగా నిలబెట్టి నీ మహిమార్థమై వాడుకొనుమని, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల మేము ఇలాగూ కలుసుకొని నీ మాటలు ధ్యానించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.